ట్రెజర్ ట్రోవ్ అనేటటువంటి యొక్క గ్రూప్లో ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి మీ మధ్య ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి నేను మొదటగా వందనాలు చెల్లిస్తున్నాను. రెండవదిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రూప్ సభ్యులందరికీ, ప్రత్యేకంగా గణేష్ గారికి, ఇంకా ఈ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, నేను 21వ కీర్తనని మేము ధ్యానం చేసుకొని పోచుండగా మీరే మాతో మాట్లాడండి. నాతోనూ ఈ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతో నేను ఈ దినమున ఈ సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఎక్కడ ఇటువంటి నేను అవంతరాలు నైనా ప్రభ కలగకుండా నేను చక్కగా మేము వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి మీరే మాకు సహాయం దయచేసి మీ నామనికి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధను వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. చాలా రోజుల తర్వాత మరలా నేను నిన్నటి దినం నుంచి గ్రూప్కి రావటం జరుగుతుంది. నాకు తెలిసి యోబు గ్రంథం 11వ అధ్యాయము 12వ అధ్యాయము నేను చెప్పడం జరిగింది. దాని తర్వాత కొన్ని మీటింగ్స్, కొన్ని ప్రోగ్రామ్స్ వలన నేను మరలా రావటానికి నాకు కుదరలా. మరలా ఈ సమయంలో ఈ విధంగా కీర్తన 21వ కీర్తనని స్టడీ చేయడానికి, బైబిల్ స్టడీకి నన్ను ఆహ్వానించినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ, కీర్తనలు మనము ఇప్పటి వరకు 20 కీర్తనలను మనం చూసాం. కీర్తనలు బైబిల్ గ్రంథంలో ఒక రకంగా చెప్పాలంటే చాలా తేలికగా చదవగలిగేటటువంటి పుస్తకం అని చెప్పుకోవచ్చు, అర్థం చేసుకునేటటువంటి పుస్తకం అని చెప్పుకోవచ్చు కీర్తనల గ్రంథాన్ని. ఎందుకనంటే కీర్తనలు మొట్టమొదటగా బైబిల్ తీయగానే మనం మధ్య పుస్తకంగా మనకు కనిపించేది కీర్తనలు, తర్వాత చాలా తొందరగా అర్థమయ్యేటటువంటిది కూడా కీర్తనలు. చూడండి, బయట మనం పరిచర్య చేసేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే దానికంటే కూడా పాటల వలన చాలా మంది ఆకర్షితులు అవుతారు. దేవుని యొక్క వాక్యాన్ని, యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన రక్షకుడు అని ఇలాగా మనం మాటలు చెప్పేదానికంటే కూడా ఒక పాటను విని దానికి ఆకర్షితులై వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినేటటువంటి వారు కూడా చాలా మంది ఉంటారు. అట్లాగే ఈ కీర్తనల ద్వారా కూడా చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని చదవాలనేటటువంటి ఆసక్తి కావచ్చు, లేకపోతే దేవుని దగ్గరికి వచ్చి దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఈ కీర్తనల ద్వారా దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఈరోజు మనము 21వ కీర్తనని మనము ధ్యానం చేసుకుందాం. 13 వచనాలు ఉన్నాయి. ఈ 21వ కీర్తనలో 13 వచనాలు ఉన్నాయి. ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ 13 వచనాలని కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఈ 13 వచనాలలో మనం 2 భాగాలుగా మనం తీసుకొని మనం దీన్ని ధ్యానం చేసుకోవచ్చు. 2 భాగాలుగా. మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు కనుక మనం చూసినట్లయితే, ప్రభు వలన రాజుకి దొరికినటువంటి దయ లేకపోతే దాక్షిణ్యాలను బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నట్లుగా మొదటి 7 వచనాల్లో ఈ కీర్తనలో ఉన్నటువంటి 7 వచనాలు మనకి తెలియజేస్తున్నట్లుగా ఉంటాయి. తర్వాత 8వ వచనం నుండి 13వ వచనం వరకు కనుక చూసినట్లయితే దేవుని యొక్క తీర్పును గురించినట్లుగా మనం ఈ యొక్క వచనాలని మనం చూడొచ్చు. 2 భాగాలుగా మనము దీన్ని విడదీసి మనం చూడవచ్చు. మొదటి 7 వచనాలు ఒక భాగంగాను, తర్వాత 8 నుండి 13 వచనాల వరకు ఉన్నటువంటి మిగిలినటువంటి వచనాల్ని మరొక భాగంగా మనము 2 భాగాలుగా మనం ధ్యానం చేసుకోవచ్చు. ఈ యొక్క కీర్తన 21వ కీర్తన రాసింది దావీదు గారు, రాజు గారు దావీదు రాశారు. ప్రధాన గాయకునికి ఈ యొక్క కీర్తనను రాశారు. ప్రధాన గాయకునికి ఎందుకనంటే దావీదు గారు రాశారు, ప్రధాన గాయకునికి పాడమని ఇచ్చినట్లుగా ఈ కీర్తన మనకు తెలుసు. మనం కూడా చూస్తుంటాం కదా, కొన్నిసార్లు పాటలు రాసేటటువంటి వారు కొంతమంది ఉంటారు, కానీ అది పాడిన తర్వాత ఆ రాసినటువంటి వారి కంటే పాడినటువంటి వారిని ఎక్కువ గుర్తుంచుకుంటాం, కానీ రాసినటువంటి వారు మనకు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ కీర్తన రాసిన దావీదు గారే, కానీ ఇది ప్రధాన గాయకునికి, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్థానికి. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే, నాకు ఈ మాట భలే నచ్చుతుంది. ఏంటంటే, టు ద చీఫ్ మ్యూజిషియన్ ఏ సాంగ్ ఆఫ్ డేవిడ్ అని ఉంటుంది. టు ద చీఫ్ మ్యూజిషియన్ అంటే దానిని పాడదగినటువంటి విధంగా దాన్ని సమకూర్చి అందరికి వినిపించేటటువంటి చీఫ్ మ్యూజిషియన్ కొరకు ఇది రాసినట్లుగా అక్కడ రాయబడి ఉంటుంది. సరే, మొదటి వచనం నుంచి మనం చదువుతాం. నేను చదువుతాను, చూడండి జాగ్రత్తగా. యెహోవా, రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు, మనం ఎక్కడ చూసినా సరే కూడా
ప్రతి ఒక్క వాక్యం కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారానే వ్రాయబడింది. మనము ఈ కీర్తనలు ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ వచన భాగాల్లో మనము చూసినటువంటి ఏ వచనాలైనా కూడా క్రీస్తుని కూడా మనము ఆ వచనాల్లో మనం చూడాలి. క్రీస్తును కూడా మనము, ప్రభువును కూడా మనము ఆ వచనాల్లో గనక మనం చూసినట్లయితే అప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి ఇంకా తేలికగా ఆ యొక్క కీర్తనని అర్థమయ్యేటట్లుగా, ఆ కీర్తనలో ఉన్నటువంటి భావాన్ని మనకి తెలియజేయనట్లుగా చేస్తాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి వచనం నుంచి మనం చూస్తున్నట్టే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అని రాయబడింది. రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఎందుకనంటే మానవులైనటువంటి మనందరికీ రక్షణ అనేటటువంటి చాలా ప్రాముఖ్యం. యేసు అనగానే రక్షకుడు, ఆయన పేరులోనే ఉంది రక్షకుడు. పాత నిబంధన కాలంలో కూడా కీర్తనకారుడు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అని రాస్తున్నాడు. రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. ఎందుకంటే బలవంతుడైనటువంటి దేవుడు మన దేవుడు. ఆయన బలం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అంతేకాకుండా దానికంటే ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుకున్నాడు. ఎందుకంటే మానవులకి రక్షణ అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఎందుకనంటే చూడండి, ఇప్పుడు మనం మొబైల్స్ వాడుతున్నాం. మన మొబైల్ నుంచి రక్షణ అంటే మన మొబైల్లో ఉన్నటువంటి డేటా పోకుండా దానికి ఒక లాక్ పెట్టుకుంటాం. అది రక్షిస్తుంది, ఎవరో దాన్ని ఓపెన్ చేయకుండా. లేకపోతే కొన్ని సిస్టమ్స్, కంప్యూటర్స్ మనం వాడుతున్నప్పుడు యాంటీవైరస్ అనేటటువంటి ఒక యాంటీవైరస్ దాన్ని ఎక్కిస్తాం, దానికి వైరస్ రాకుండా, అది రక్షిస్తుంది. తర్వాత మనం కట్టుకునే ఇళ్ళు చుట్టూ ప్రహరీ గోడలు మనం కట్టుకుంటూ ఉంటాం. ఆ ప్రహరీ గోడలు ఉండటం వల్ల ఏం చేస్తుందంటే ఆ ఇంటిలోనికి జంతువులు కావచ్చు ఎవరు కూడా రాకుండా అది రక్షణ కలుగు చేస్తూ ఉంటుంది. పోలీసు వారు ఎటువంటి గొడవలు అల్లర్లు జరగకుండా రక్షక బొట్టులని చెప్పి వాళ్ళు మనల్ని రక్షిస్తూ వారు కాపాడుతూ, ఇట్లా మనం ఒక్కొక్క అంశం తీసుకుంటూ ఉంటే రక్షణ అనేటటువంటిది మానవులకి చాలా మందికి కావాలి, అనేక విషయాల్లో కావాలి. అట్లాగే ఇక్కడ కూడా మానవుని యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కూడా రక్షణ అనేటటువంటిది కావాలి. అందుకే నేను మొట్టమొదటి చెప్పా, ప్రతి దాంట్లో కూడా మనము యేసు ప్రభువాన్ని మనం అన్వయించుకొని మనం చూడాలి. ఇక్కడ కేవలం రక్షణ అని అంటే కీర్తనకారుడు అక్కడ రాసినటువంటి దాన్ని బట్టి అక్కడ రక్షణ అని అన్నాడు. కానీ మనం క్రొత్త నిబంధనలోనికి వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్క వాక్య భాగాన్ని కూడా మనము చదివినా సరే కూడా మనం తిరిగి మరలా యేసుక్రీస్తు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఆనాడు ప్రభు ఆ విధంగా రక్షించినట్లుగా మనము ఆ రాజుల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈనాడు రక్షణ ప్రభువుని బట్టి మనకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి రక్షణను బట్టి మనము నిజంగా సంతోషిస్తున్నామా ఈ కాలంలో మనం చూడాలి. ఎందుకంటే చాలా మంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, సంఘానికి వస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి రక్షణ ఉండదు, మారు మనసు అనేటటువంటిది ఉండదు, బాప్తిస్వం అనే అనుభవం అనేటటువంటిది వారికి ఉండదు. కేవలం ఏదో నామకార్థకంగా దేవుని దగ్గరికి వస్తున్నారు, రక్షణని బట్టి వారు ఆనందించేటటువంటి సందర్భం వారికి ఉండదు. చాలా సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం, ప్రభు బల్ల తీసుకునేటువంటి సమయంలో సగానికి మందిగా కూర్చొని ఉంటారు, సగం మంది మాత్రమే అందులో పాలు పొందుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో రక్షణ, మారు మనసు, బాప్తిస్వం అనుభవం అనేటటువంటిది వాళ్ళు ఉండదు. ఇక్కడ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అని ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. కాబట్టి ఇంకా నేను వివరంలోకి వెళ్ళట్లా, సమయం సరిపోదు. కాబట్టి మనము దేవుని యొక్క రక్షణను బట్టి ఎట్లా సంతోషిస్తున్నాము అన్నటువంటి దాన్ని మనమే ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక మాటను కూడా మనం కీర్తనలో నుంచి మనం చూద్దాం, దీనికి సంబంధించినటువంటి వాక్యం. 9వ కీర్తనలో 13వ వచనాన్ని నేను చదువుతాను, ఒకసారి చూడండి. 9వ కీర్తన 13వ వచనము. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మలలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. అంటే రక్షణ అనేటటువంటి దాని గురించి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈ మాటని నేను మీకు చూపిస్తున్నా. ఏమని ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నారంటే, ఇక్కడ 9వ అధ్యాయము 13వ వచనంలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు, నీవిచ్చే రక్షణను బట్టి నేను సంతోషపడేటట్లు యెహోవా నన్ను కరుణించుము అని రాస్తున్నాడు. తర్వాత 28వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే 28వ కీర్తన 7వ వచనం 8వ వచనంలో కూడా మనం దీని గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యెహోవా నా ఆశ్రయము, నా కీడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించెదను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే రక్షణ అనేటటువంటిది మనకు కావాలి. ఇక్కడ యెహోవా రాజుని బలమును బట్టి సంతోషిస్తున్నాడు, కానీ
నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అని మొదటి వచనం ద్వారా మనం రక్షణ అనేటటువంటిది మనకి కావాలని మొదటి వచనం ద్వారా మనం నేర్చుకోవచ్చు. తర్వాత రెండవ వచనానికి వెళదాం. రెండవ వచనం చూస్తే, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు అని రాయబడి ఉంది. పెదవులలో నుంచి వచ్చినటువంటి ప్రార్థన ప్రార్థన చాలా తక్కువ మనం చేస్తూ ఉంటాం అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో మనకి అనేక రకాలైనటువంటి పని ఒత్తిళ్ల వలన మానవుని మనం దేవుని ఎరిగినటువంటి బిడ్డలమైనటువంటి మనం ప్రార్థన అనేటటువంటి దాన్ని చాలా తక్కువ సమయం కేటాయిస్తూ ఉంటాం. కానీ ప్రార్థన అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలా మంది గమనించాలి. ఎందుకంటే దావీదు గారు ఎంత ప్రార్థనా పరుడో మనందరికీ తెలుసు. ఆయన యుద్ధానికి వెళ్ళాలన్నా, ఏదైనా కార్యం చేయాలన్నా, ఏదైనా సరే కూడా దావీదు గారు ప్రార్థన చేసి దేవుని అడిగిన తర్వాతే ఆ కార్యాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి కాలంలో కూడా ఈ ప్రభు ఎలా ప్రార్థన చేశాడో మనందరూ తెలుసు. ఆయన తెల్లవారుజామున, రాత్రి కాలము, అదేవిధంగా ఆయన ఎప్పుడు సమయం ఉన్నా సరే కానీ పరిచర్య సమయంలో ఆయన ఎక్కువగా ప్రార్థనలో తండ్రితో గడిపినట్లుగా మనం చూస్తుంటాం. ఇక్కడ ఈ కీర్తనకారుడు దావీదు గారు కూడా రాసిన 21వ కీర్తన 2వ వచనంలో చూస్తే, అతని మనోభీష్టాన్ని సఫలం చేస్తున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుతున్నావు. పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన మానక నీవు అంగీకరించుతున్నావు. ఎందుకంటే ఇతడు రక్షణ పొందిన తర్వాత దేవుని బట్టి రక్షణని బట్టి అతను హర్షిస్తూ దేవుని బట్టి ఆ రక్షణ అనుభవిస్తున్న తర్వాత అతను చేస్తున్నటువంటి ప్రార్థన అంటే దేవుడు అంగీకరిస్తున్నట్లుగా ఇక్కడ అతని యొక్క పెదవులలో నుంచి వచ్చిన ప్రార్థన, అతని మనోభిష్టము ఎప్పుడైతే తనకి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉంటాడో తన యొక్క మనోభిష్టాన్ని కూడా దేవుడు నెరవేరుస్తున్నట్లుగా ఈ యొక్క రెండవ వచనం ద్వారా మనం చూస్తున్నాం. ఎందుకనంటే మనకి మనం ఎప్పుడైతే దేవుని యొక్క మార్గంలో ఉంటూ మనము దేవుని చిత్తానుసారంగా నడుస్తూ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మన యొక్క మనోభీష్టం దేవుడు నెరవేరుస్తాడు. చూడండి, మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు. మన పిల్లలు చక్కగా మన మాట వింటూ ఉన్నప్పుడు, వాళ్ళకి పెళ్ళిళ్ళైనా వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళిపోయినా మన చిన్నతనం నుంచి మన మాట వింటూ మనం చెప్పినట్లుగా నడుచుకున్నటువంటి పిల్లలకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అడగకముందే మనం అన్ని కొనిపెడుతూ ఉంటాం. వాళ్ళు అడగకముందే, వాళ్ళ పుట్టినరోజు వస్తుందంటే వాళ్ళు అడగకపోయినా, ఇప్పటికీ నా తర్వాత నాకు ఒక చెల్లి ఉంది. మేము ముగ్గురు, మొత్తం నేను, మా చెల్లి, తర్వాత మా తమ్ముడు. మా చెల్లికి మ్యారేజ్ అయిపోయింది, 2 పాపలు పుట్టారు. పాప 10th క్లాసు, ఇంకొక పాప 9th క్లాస్. అయినా సరే ఇప్పటికీ మా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఆ పుట్టినరోజు వస్తుందనంటే రాకముందే వారు ఒక బట్టలు కొనటమో లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళటమో ఇట్లా. ఎందుకనంటే వారికి ఉన్నటువంటి ప్రేమ, లేకపోతే బిడ్డల పట్ల వారికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ అట్లాగా వాళ్ళు వ్యక్తపరుస్తుంటారు. అదే నువ్వు రక్షణ పొంది దేవుని యొక్క బిడ్డగా ఉన్నప్పుడు నీ యొక్క మనోభిష్టాన్ని, నువ్వు చేసే ప్రార్థనను బట్టి నీ యొక్క మనోభిష్టాన్ని దేవుడు నెరవేర్చడానికి ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకని ఇక్కడ 2వ వచనం మనం చూడొచ్చు, అతని మనోభిష్టాన్ని నువ్వు సఫలం చేయుచున్నావు. ఒక వచనాన్ని ఇంకొక వచనాన్ని ఇక్కడ మనం 20వ కీర్తనలోనే మనం చూడొచ్చు. 20వ కీర్తన 4-5 వచనాలు ఒకసారి మీరు గమనించండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన రక్షణను బట్టి మనం ఆనందిస్తూ, మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో మన మనోభీష్టాన్ని కూడా దేవుడు సఫలం చేయడానికి ఖచ్చితంగా ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఈ 2వ వచనం నుంచి మనం అది నేర్చుకోవచ్చు. తర్వాత 3వ వచనానికి వెళదాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొంచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. రెండవది, అతని తల మీద అపరంజి కిరీటమును నీవు ఉంచున్నావు. నిజంగా కదండి, ఎవరైతే దేవుని యొక్క మార్గంలో నడుస్తూ రక్షణను పొంది దేవునికి ప్రార్థన చేస్తూ తన యొక్క చిత్తానుసారంగా ఉంటారో వారి యొక్క మనోభీష్టాన్ని దేవుడు నెరవేర్చడం మాత్రమే కాకుండా వారిని ఆశీర్వాదాలతో దేవుడు, శ్రేష్టమైన ఆశీర్వాదాలతో దేవుడు ఆశీర్వదిస్తాడు. పాత నిబంధన గ్రంథంలోనే మనం చాలా మందిని చూడొచ్చు. అబ్రహాం చూడొచ్చు, ఇస్సాకును చూడొచ్చు, యాకోబును చూడొచ్చు, యోబు గారిని చూడొచ్చు. శ్రమలు వచ్చినాయి, కానీ తర్వాత దేవుడు మరలా తిరిగి ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో వారిని ఆశీర్వదించాడో మనం అంతా కూడా మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు.
తక్కువ తక్కువ కాదు. మనము ఎన్నుకునేటటువంటివి కేవలము ఇది కావాలి అది కావాలంటావు, కానీ దేవుడు ఆలోచించేటువంటి శ్రేష్టమైనటువంటివి. నా చిన్నతనంలో నేను నా పుట్టినరోజు వచ్చింది అని అంటే మా నాన్నగారు వాళ్ళని ఏమని అడిగేవాళ్ళంటే, నా క్లాస్ రూమ్లో నేను అందరికి చాక్లెట్స్ పంచాలి, నాకు అప్పుడు ఒక ఆశ చాక్లెట్స్ అనేవి వచ్చి అవి కావాలి అని నేను అడిగేవాడిని. కానీ శ్రేష్టమైనవి స్కూల్లో పంచడానికి ఇంకా ఎక్కువ ఖరీదైనటువంటివి తీసుకుని వెళ్ళి ఇదిగో ఇది పంచు అని ఇచ్చేవాడు. అంటే ఈ భూలోకంలో ఒక తల్లిదండ్రులే ఒక శ్రేష్టమైనవి తన కుమారులకి కుమార్తెలకి ఇవ్వాలని ఆశించినప్పుడు, మన దేవుడు, మన తండ్రి, మనల్ని కలుగు చేసినటువంటి తండ్రి ఇంకా ఎందుకు శ్రేష్టమైనవి మనకి ఇవ్వలేడు? ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి శ్రేష్టమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనిచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు అని అంటుంది. ఒకసారి నాకు తెలిసి ఇక్కడ దావీదు గారు దేవుడు తనకు చేసినటువంటి మేలుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎట్లాగనంటే ఇతను ఒక గొర్రెల కాపరి దావీదు గారు, మనందరికీ తెలుసు. కానీ దేవుడు ఇతన్ని ఎంతగా ఆశీర్వదించాడంటే ఇశ్రాయేలు ప్రజల మీద ఒక గొప్ప రాజునుగా అభిషేకించినట్లుగా, ఇశ్రాయేలు ప్రజల్ని ఇశ్రాయేలు ప్రజలు ఇతనికి నొక్కేటట్లుగా, లేకపోతే ఇతన్ని గౌరవించేటట్లుగా ఒక కిరీటాన్ని ఇతనికి ధరింపజేసి ఇతనిని ఒక స్థానంలో కూర్చోబెట్టినటువంటి ఆ సందర్భాన్ని సమూయేలు గ్రంథంలో రాయబడినటువంటి మాటల్ని ఇతను జ్ఞాపకం చేసుకున్నట్లుగా నేను అర్థం చేసుకున్నాను. ఒకసారి సమూయేలు గ్రంథంలో ఆ మాటను ఒకసారి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే ఆ మాట అక్కడ మనకి కనిపిస్తుంది. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. చూడండి, తన ముందు అన్నలు ఉన్నారు, అయినా సరే కూడా సమూయేలు ప్రవక్తతో దేవుడు అంటాడు, వీరు కాదు నేను ఎన్నుకున్నది, ఇంకొకళ్ళు ఉన్నారు. అట్లాగా గొర్రెలు కాచుకుంటున్నటువంటి ఒక చిన్న వ్యక్తిని తీసుకుని వచ్చి దేవుడు ఆ విధంగా అతని తల మీద కిరీటాన్ని ఉంచి అతన్ని ఒక రాజుగా నియమించినప్పుడు దావీదు ఎలా మర్చిపోతాడు ఈ విషయాల్ని? కాబట్టి దీని ద్వారా ఈ 3వ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను మనం మర్చిపోకూడదు. దేవుడు మనకు చేసినటువంటి మేలుని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. చిన్నతనం నుంచి మనకి జ్ఞాపకం ఉన్నటువంటి వాటన్నిటిని బట్టి మనం దేవుడిని స్తుతించాల్సిందే. కాబట్టి ఇక్కడ దావీదు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుడు తనని ఎట్లాగా తన తల మీద కిరీటాన్ని నుంచి తనని ఎట్లాగా రాజుగా చేశాడు, ఎట్లాగా తనని ఆశీర్వదించాడు. దావీదు గారు ఈ కీర్తనలో ఈ యొక్క వచనం దగ్గరికి వచ్చేసరికి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం చూడండి. గొర్రెలు కాచుకున్నటువంటి స్థితి ఎక్కడ, ఒక రాజుకున్నటువంటి స్థితి ఎట్లా, ఎంత శ్రేష్టమైన ఆహారాన్ని తింటాడు రాజు, గమనించండి ఎంత శ్రేష్టమైనటువంటి రాజుకుంటాయి. కాబట్టి దావీదు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తున్నట్లుగా ఈ కీర్తన రాస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం కూడా ప్రభువుని గనక మనం కూడా మన క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి దావీదు గారు ఆనాడు రాశాడు. కానీ నువ్వు నేను కూడా ప్రభు నిజంగా మన సొంత రక్షణగా అంగీకరిస్తే ప్రభు మనకి కూడా కిరీటాన్ని ఇస్తాడు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చదువుదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానగా ఆయనను చూచుచున్నాము. ప్రభు మనకి ఇలాంటి వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు. ఆయన మహిమా కిరీటాలతో ఆయన కిరీటాన్ని ధరింపజేసినప్పుడు మనము ఆయన కుడి పార్శ్వం మనం కూర్చుంటాము. మనల్ని కూడా మనం చేసినటువంటి కార్యాలను బట్టి, ఆయన పరిచర్యలో మనం ఉన్నటువంటి దాన్ని బట్టి మనకి కూడా కిరీటాలను ఆయన ధరింపజేస్తాడు. కాబట్టి 3వ వచనం ద్వారా ప్రభు నమ్మినటువంటి వారిని ప్రభు ఎప్పుడు విడిచిపెట్టడు. ప్రభు నమ్మినటువంటి వారిని, ప్రభు మార్గంలో ఉన్నటువంటి వారిని ప్రభు ఎప్పుడు వదిలిపెట్టడు. ఖచ్చితంగా వారిని శ్రేష్టమైనటువంటి వాటితోనే ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా వారికి కిరీటమును ధరింపజేస్తాడని. అందుకనే కదా మనం పుట్టినరోజున ఒక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం, సంవత్సరము నీ దయా కిరీటంలో ధరింపజేస్తున్నావు అనేటటువంటి మాట మనం వింటాం. ఎందుకంటే ఇంకొక సంవత్సరం మన జీవితంలో వచ్చిందంటే దేవుడు మనకు ఒక దయా కిరీటాన్ని ధరింపజేసినట్లే. ఎంతో మంది వెళ్ళిపోతున్నారు ఈ భూలోకం నుంచి, కానీ మనల్ని ఈ సంవత్సరం ఇంకా ఉంచాడు అంటే అది మనకి దయా కిరీటంగా దేవుడు ధరింపజేసినట్లే. దేవుడికి దేవుని యొక్క కృప మన మీద ఉన్నట్లే. కాబట్టి ఈ యొక్క
3వ వచనం ద్వారా మనం అది తెలుసుకో. తర్వాత 4వ వచనంకి వెళ్దాం. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగుగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఆయుష్ నిమ్మని దేవుని నువ్వు అడుగగా, దేవుడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నాడు. ఇది ఎంత గొప్ప మాట అంటే, నాకు ఆయుష్ నిమ్మని. చూడండి, మనము ఈ భూలోకంలో 90వ కీర్తనలో అది మోషే చేసిన ప్రార్థన. 90వ కీర్తనలో ఏమని ఉంటుందంటే, మానవుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు, అయినను ఆయాసమే దుఃఖమే. నువ్వు ఎన్ని మందులైనా వేసుకో, ఆఖరికి నువ్వు డాక్టర్ అయినా నువ్వు డాక్టర్ అని చెప్పి మరణము ఒక 200 సంవత్సరాలకు రాదు. నువ్వు డాక్టర్ అయినావు, ప్రధానమంత్రి అయినావు, రాష్ట్రపతి అయినావు, అమెరికా ప్రెసిడెంట్ అయినావు, 100 సంవత్సరాలు అంతే. 100 సంవత్సరాల లోపే. కాబట్టి మానవుని ఆయుష్ అంతే. ఇప్పుడున్నటువంటి కాలంలో ఇంకా అంతే. కరోనా వచ్చిందంటే ఎన్ని సంవత్సరాలు మనిషి బ్రతుకుతున్నాడో కూడా తెలియట్లా. కానీ దేవుణ్ణి అడిగితేనంట, ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్న మాట ఏంటంటే, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగుగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నుంచి దీర్ఘాయువు నీవు దయచేస్తున్నావు అనేటటువంటిది ఆత్మీయమైనటువంటి అర్థంలో మనం తీసుకోవాలి. 23వ కీర్తనలోకి ఒకసారి వెళ్ళి మనం చూస్తే, 23వ కీర్తనలో 6వ వచనంలో ఏముంటుందంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేశాను. చిరకాలం అంటే ఎక్కడంటే, మనం ఎప్పుడైతే భూలోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వెళ్తామో చిరకాలం మనం ఇంక అక్కడ ఉంటాం అంతే. ఇక మరణం అనేటటువంటిది అక్కడ మనకు ఉండదు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ అయ్యా మరణం నుంచి తప్పించంటే, ఈ శరీరాన్ని మనం ఏదో కాలం విడిచిపెట్టాల్సిందే. కానీ దేవుని యొక్క మహిమలో మనము చిరకాలము దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. అది మనం కోరుకోవాలి. ఎందుకనంటే మన యొక్క ఆశ అంతా కూడా ఒకటి క్రైస్తవుడు అన్నటువంటి వాని యొక్క ఆశ అంతా కూడా మొట్టమొదటిగా దేని మీద ఉండాలంటే పరలోకము అంతే. మనది ఈ లోకం కాదు, మనది పరలోకము. 100 సంవత్సరాలు మహా అయితే ఒక 1-2 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటామేమో అంతే, కానీ ఖచ్చితంగా ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఒకసారి దేవుని మహిమలోనికి, పరలోకానికి, దేవుని సన్నిధికి మనం వెళ్ళిన తర్వాత మరలా అక్కడి నుంచి మనం వెళ్ళడానికి అవకాశం ఉండదు. యుగ యుగాలు దేవుని సన్నిధిలోనే ఉంటాం. చిరకాలం మనం అక్కడ జీవించాల్సిందే. చూడండి, 61వ కీర్తనలో కూడా దానికి సంబంధించినటువంటి మాటే ఉంటుంది. 61వ కీర్తన 6వ వచనము. 61వ కీర్తన, రాజులకు దీర్ఘాయువు కలుగు చేయుదు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. అతని తరతరములు గడుచును గాక. తర్వాత 133వ కీర్తనలో కూడా ఉంటుంది. 133వ కీర్తన 3వ వచనము, సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండు ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలని. కాబట్టి ఇది సాధ్యము. మరణం నుంచి తప్పించడం కావచ్చు, లేకపోతే నిత్య జీవాన్ని ఇవ్వటం కావచ్చు, ఏదైనా దేవుడు. అందుకని యేసు ప్రభువు వారు అంటారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటారు. అంటే ఆయనే జీవము. జీవము అని ఎవరి గురించి చెప్పాలంటే ఆయనే. ఎందుకంటే ఆయన్ని మరణం కూడా బంధించి ఉంచుట అసాధ్యం. కాబట్టి ఇక్కడ రాజు దావీదు గారు రాసినటువంటి ఈ యొక్క మాట కూడా, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దారిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము. చూడండి, ఇప్పుడు కూడా దావీదు గారిని ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం చేసుకుంటారు, మా రాజు అంటారు. యేసు ప్రభు వారు యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు కూడా ఆయన గాడిదనెక్కి ఆయన యెరూషలేములో ప్రవేశించేటటువంటి సమయంలో కూడా దావీదు కుమారునికి జయం అంటారు. ఎప్పుడు దావీదు, ఎప్పుడు యేసు ప్రభు వారు. దావీదు కుమారునికి జయము, హోసన్న అని దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువాన్ని కీర్తిస్తుంది. ఇప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం దావీదు. కాబట్టి ఈ భూలోకము ఉన్నంత వరకు దావీదుని జ్ఞాపకం చేసుకుంటారు. అంతేకాకుండా పరలోకంలో కూడా దావీదు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట్లుగా మనం గుర్తించాలి. కాబట్టి యుగ యుగాలు కూడా దేవునితో పాటు ఉండేటటువంటి అవకాశం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దీర్ఘాయువు, నిత్య జీవము. తర్వాత 5వ వచనానికి వెళ్దాం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నీ రక్షణ వలన ఏం చేస్తున్నారు? అతనికి గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. గౌరవ ప్రభావములు, దేవుని కృప పొందినటువంటి వారికి దేవుడు గౌరవ ప్రభావములను ఇస్తాడు. చూడండి, అల్లచిల్లరగా తిరిగేటటువంటి వారికి అట్లాంటి గౌరవం ఉంటుంది. ఈ లోకానుసారంగా తిరుగుతూ, త్రాగుతూ, వ్యభిచారం చేస్తూ, జోదమాడుతూ ఉన్నటువంటి వారికి గౌరవం ఉంటుందా?
దేవుని యొక్క మార్గంలో భయభక్తుల్లో పెరిగినటువంటి వారిని లోకం గౌరవిస్తుందా? చూడండి, మీరు ఎక్కడైనా గమనించండి. నేను నిజంగా ఒక ఉదాహరణ నీకు చెప్తున్నాను. మీరు ఎక్కడైనా గమనించండి. ఎవరైనా గొడవాడుకుంటున్నప్పుడు ఒక క్రైస్తవుడు అక్కడ ఉన్నాడు అనుకోండి, ఏమమ్మా రోజు చర్చికి వెళ్తున్నావు, ఇదేనా నువ్వు నేర్చుకుంది, బైబిల్ చదువుతావు, ప్రార్థన అంటావు అంటారు. కానీ నువ్వు రోజు గుడికి వెళ్తున్నావు, కొబ్బరికాయ కొడుతున్నావు, అగరత్తులు వెలిగిస్తున్నావు, లేకపోతే ఎవరినైనా? నేనైతే వినలా. క్రైస్తవుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఈ మాట వింటాం. నువ్వు రోజు ప్రార్థన ప్రార్థన అంటావు, వాక్యం చదువుతావు, ఇదేనా ఇట్లాగైనా నువ్వు మాట్లాడేదాన్ని క్రైస్తవులు అంటే వారికి ఈ లోకముకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే క్రైస్తవులు దేవుని యొక్క మార్గంలో నడిచేటటువంటి వారు భయభక్తుల్లో ఉంటారు. వాళ్ళ దేవుడు పరిశుద్ధులు కాబట్టి వీళ్ళు కూడా పరిశుద్ధంగానే జీవించాలని వారి యొక్క ఆలోచనలో ఉంది. అలాగే మనం కూడా నడుచుకోవాలి. అంటే అది మనకి వారు ఇచ్చేటటువంటి గౌరవం. కానీ కొంతమంది ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు. అనేక రకాల వారి మాట ద్వారా కావచ్చు, వారి ప్రవర్తన ద్వారా కావచ్చు, వారి అలవాట్ల ద్వారా కావచ్చు, ఆ గౌరవాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి దేవుని యొక్క మార్గంలో ఉన్నటువంటి వారికి దేవుడు గౌరవ ప్రభావములు. దావీదుని చూడండి, ఎంత గౌరవం దేవుడు ఇచ్చాడో. దావీదు గారు రాజు స్థితి అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలకి దేవుడు అతని రక్షణ వలన మహిమ కలగటం మాత్రమే కాదు, కానీ గౌరవ ప్రభావములు అతనికి ధరింపజేసి ఉన్నావు అన్నట్లుగా దేవుడు మనల్ని గౌరవించేటట్లుగా చూస్తారు. కాబట్టి ఈ 5వ వచనం ద్వారా దేవుడు మనకి గౌరవాన్ని ఇస్తాడు. ఈ లోకంలో ఒక గౌరవాన్ని, దేవుని యొక్క బిడ్డలకి ఒక ఆధిక్యతని దేవుడు మనకి ఇస్తారని గమనించాలి. 6వ వచనము తర్వాత దీనికి సంబంధించి ఒక వచనం కనుక మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రికలో వెళ్ళి చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి 20 నుంచి 23 వచనాలు నేను చదువుతాను, ఒకసారి గమనించండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, యుగమునందు మాత్రమే కాక రాబోబు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సమస్తమును ఆయన పాదముల నుంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతగినది. ఆయన సంఘము ఆయన శిరస్సు ఆయనతో పాటు ఉంటుంది. ఎంత గౌరవం పరలోకంలో చూడండి. సంఘంలో ఉన్నటువంటి వారు ఎంత గౌరవం దేవుడు పరలోకంలో ఇస్తున్నాడు. ఇక్కడ కాదు, సంఘము పరలోకంలో కూడా దేవుడు ఎంతో గౌరవం సంఘానికి ఇస్తున్నాడు. అందుకనే సంఘము ముడతైన కళంకమైన అట్టిది ఏదైనా సరే కూడా లేకుండా ఆయన వాక్యం చేత ఉదక స్నానము చేయించి తన ఎదుట పవిత్రంగా, నిర్దోషంగా, నిష్కళంగా నిలవబెట్టుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఒక గౌరవంగా ఆయన ఉంచాలని మనల్ని ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత 6వ వచనానికి వెళదాం. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నున్నట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడు, నిత్యము ఆశీర్వాదం. ఇప్పుడు మనల్ని బట్టి ఇంకా అనేక మంది కూడా ఆశీర్వాద కారకులుగా ఉండటానికి ప్రభు సహాయం చేస్తాడు. ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకోలేదు అనుకోండి, నేను ఎవరి గురించి ప్రార్థన చేయను. కానీ నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుడు నాలో భారం ఏమి పెడతాడు తెలుసా? నాలాగే ఇంకా అనేక మంది రక్షించబడాలి, అనేక మంది నరకానికి వెళ్లకుండా ప్రభు దగ్గరికి రావాలి. లేకపోతే ఎవరికైనా అనారోగ్యం వచ్చినా, ఎవరికైనా ఇబ్బంది వచ్చినా వారి కొరకు ప్రార్థన చేస్తాను. అటువంటి భారం దేవుడు నా హృదయంలో ఉంచుతాడు. అప్పుడు నేను ప్రార్థన చేయటం వల్ల ఏం జరుగుతుంది? దేవుడు నా ప్రార్థనని ఒకవేళ ఆలకించి, కొన్నిసార్లు దేవుడు సమాధానం వెంటనే ఇవ్వచ్చు, కొన్నిసార్లు వెంటనే ఇవ్వకపోవచ్చు. నా ప్రార్థన ఆలకించి వారికి మేలు చేసినప్పుడు దేవుడు నన్ను వారికి ఆశీర్వాద కారకుడుగా ఉంచినట్లుగా అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. నేను ప్రార్థన చేశానంటే దేవుడు నన్ను వాడుకున్నాడు. అక్కడ దేవుడు నన్ను ఒక సాధనంగా వాడుకున్నాడు. నేను ఆశీర్వాదకారకంగా ఒక సాధనంగా ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనము 6వ వచనంలో చూస్తే దేవుడే ఆశీర్వాదాలు ఇచ్చేవాళ్ళు. కాబట్టి మనం ఆయన చేతిలో సాధనాలు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నియమించున్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. చూడండి, 16వ కీర్తనలోకి వెళ్ళి ఒకసారి ఒక మాట చదువుదాం. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గము నీవు నాకు తెలియజేసదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన సన్నిధినే మనకి సంపూర్ణ సంతోషములు కలవు, ఆయన సన్నిధిలోనే. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా సంతోషము దొరకు.
ఎక్కడికి వెళ్ళినా. అందుకనే మహాజ్ఞాని చెప్పబడేటటువంటి సొలొమోన్ గారు, దావీదు కుమారుడు గారు ప్రసంగి గ్రంథంలో సూర్యుని క్రింద ఉన్న సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని రాసి 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమని రాస్తాడంటే, నీవు సమీపించి ఆలోకించుట శ్రేష్టం అంటారు. నీవు దేవుని మందిరమును పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని మందిరాన్ని గురించి రాస్తూ, నువ్వు సన్నిధిని సమీపించినప్పుడు ఆలకించి వినుట శ్రేష్టం అంట. అంటే ఏంటి? సన్నిధిలో ఏం ఆలకిస్తావు? దేవుని యొక్క వాక్యం ఆలకిస్తావు. కాబట్టి సన్నిధి గురించి దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిని గురించి ఎంతో ప్రాముఖ్యతని గురించి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఆయన సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేస్తున్నాడు. కాబట్టి మనం ఆశీర్వాద కారకులుగా ఇతరులకి, మన కుటుంబానికి, తర్వాత ఇతరులకి మనం ఉండాలంటే ఖచ్చితంగా ఆయన సన్నిధిలోనే. ఇంకా ఎవరి ద్వారా మనకు అటువంటి సంతోషము మనకు కలగదు, అటువంటి ఆశీర్వాదం మనకు కలగదు. రోమపత్రిక 3వ అధ్యాయం 22, 24 వచ్చిన కూడా తర్వాత మీరు చదువుకోండి. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు ఏమున్నాయో అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ 6వ వచనంలో ఆయన సన్నిధిలోనే మనకి సంతోషము అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత 7వ వచనానికి వెళదాం. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును. యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. చూడండి, మనకి ఎవరైనా సహాయం చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి మా కుటుంబం ఉంది. మా కుటుంబం పెద్ద ఎవరు అని అంటే ఏం చెప్తామంటే నా తండ్రి. నా కుటుంబంలో ఎటువంటి సమస్య వచ్చినా మొట్టమొదటిగా తెలియాల్సింది నా తండ్రి, దాన్ని పరిష్కరించాల్సింది నా తండ్రి. అట్లాగే నా ఆత్మీయమైన జీవితంలో కావచ్చు, లేకపోతే ఈ భూలోకంలో ఉన్నటువంటి సమయం అంతట్లో కావచ్చు, నేను దేవుణ్ణి నమ్మిన తర్వాత నా యొక్క తండ్రి ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి యందే నేను నమ్మకం ఉంచుతా. ఏం జరిగినా ప్రభువే నాకు చేస్తాడని నాకు ఉంచుతా. అది కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను ఎప్పుడైతే ఆయన మీద నమ్మకం ఉంచుతానో ఆయన ఒక మాట అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం అంటాడు. అంతే. చూచి నమ్మినటువంటి వారి కంటే చూడక నమ్మిన వారు మరి ధన్యులు అంట. కాబట్టి మనం నమ్మకం ఉంచాల్సింది యేసు ప్రభువారి మీదే. ఇక్కడ కూడా ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మకించున్నాడు, సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా. ఎప్పుడైతే నువ్వు అతని మీద నమ్మకం ఉంచుతావు, ప్రభు నిన్ను స్థిరపరుస్తావు. ప్రభు నేను స్థిరపరుస్తావు. ఎవరు నేను కదల్చలేరు ఇంకా. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఆయన నాకు సహాయం చేస్తాడు. అంతే. 16వ కీర్తన చూడండి. 16వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి చూస్తే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కీర్తనకారుడు రాస్తున్నాడు, ఆయన మీదే నా గురి, ఆయన మీదే నా నమ్మకం, నేను కదల్చబడను. కాబట్టి 7వ వచనం ద్వారా మన యొక్క గురి కానీ మన యొక్క నమ్మకం కానీ మనం ఉంచాల్సింది దేవుని మీదే. అప్పుడు మనం కదల్చబడటం అనేటటువంటి అసాధ్యం. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనల్ని ఎవరు కదులుస్తారు? మనల్ని ఎవరు కదల్చగలరు? ఎవ్వరూ ఏం చేయలేరు. అందుకనే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు ఎంతమంది శత్రువులు వచ్చిన ప్రభు వారికి తోడుగా ఉన్నప్పుడు, దేవుడు వారికి తోడుగా ఉన్నప్పుడు ఎవరు వారి మీద విజయం సాధించలా. వారు దేవునికి వ్యతిరేకమైనప్పుడు మాత్రమే దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నంత కాలము వారిని ఏ శత్రువు జయించలేకపోయాడు, ఎవ్వరు కదల్చలేకపోయాడు. ఎర్ర సముద్రం కూడా చీలిపోయి మధ్యన 6 నెలల నుంచి వారికి దారినిచ్చింది. చూసారా? దేవుడు తోడుగా ఉంటే చాలు, దేవుని మీద నమ్మకం ఉంచితే చాలు, ఎవ్వరు కదల్చలేరు. ఇక తర్వాత 8వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం త్వరగా చూసినట్లయితే 8వ వచనం చదువుతా. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. శత్రువుల మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదండి. మనము దేవునికి లోబడి ఉండి మనము దేవుని యొక్క చిత్తానుసారంగా నడుస్తూ ఉంటే మన యొక్క శత్రువులు కూడా దేవుని యొక్క శత్రువులే. మనల్ని ఎవరు ఎదిరించాలనుకున్నా, లేకపోతే మనల్ని ఎవరు జయించాలనుకున్నా మన యొక్క శత్రువులు కూడా దేవుని యొక్క శత్రువులు అవుతారు. అందుకనే యాకోబు పత్రికలో కనుక మీరు ఒకసారి గమనించినట్లయితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోనంటాడు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, దేవునికి మొట్టమొదటిగా మనం లోబడకుండా మనం ఏం చేస్తామంటే మన శత్రువైన అపవాదిని ఎదిరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎదిరించడానికి ప్రయత్నం చేసినప్పుడు వాడి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు అంటే అసలు మనం దేవునికి లోబడం. మనం దేవునికి లోబడితే ఏం జరుగుతుందంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా మన ప్రక్కన ఉన్నప్పుడు అప్పుడు అపవాది వెళ్ళిపోతాడు. కానీ అసలు మనం దేవునికే లోబడకుండా, మనం సరిగ్గా ఉండకుండా, ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థం చేసుకోండి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. అరే చదువుకో, ఎగ్జామ్స్ వస్తున్నాయి, నువ్వు చదువుకొని మనం టీవీ పెట్టుకొని చూస్తా కూర్చున్నావు, చదువుకున్నావు అనుకోండి. ఏమంటాడు? నువ్వు చూస్తున్నావుగా టీవీ, నన్ను ఎందుకు చూడట్లేదు అంటాడు. మనం కూడా టీవీ కట్టేసేసి ఇంకా కూర్చొని చదువు అని చెప్పి వాడి దగ్గర కూర్చున్నాడు, ఖచ్చితంగా చదువుతాడు. అంటే
మొదట మనం లోబడితే తర్వాత వాళ్ళు లోబడతారు. అట్లాగే మనం లోబడితే దేవుడు మన యొక్క శత్రువులు కూడా అణిచివేయటానికి దేవుడు ముందుకు వస్తాడు. కానీ అసలు మనం దేవునికే లోబడుతుందా? దేవునికే మనము లొంగకుండా, అయ్యా నా శత్రువులను నన్ను తీసేసాయి, అయ్యా నా శత్రువుల నుంచి నాకు విడుదల కలుగు చేయనంటే అది ఎట్లా ఉంటుంది అని అంటే ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలాగే ఉంటుంది. కాబట్టి నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొను, నీ దక్షిణ హస్తం ద్వేషించే వారందరినీ చిక్కించుకొను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో ఒకసారి చదువుతాం, త్వరగా సమయం చాలా అవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. మనం పగ తీర్చుకోవటం కాదు, దేవుని చేతికి అప్పగిస్తే అది ఎంత భయంకరంగా ఉంటుంది అని అంటే మన ఊహకు కూడా అందదు. ఎందుకనంటే మనం శత్రువు మీద పోరాడాల్సిన పని అవసరం లేదు, యుద్ధం యెహోవాదే. మనం దేవునికి లోబడి ఉంటే చాలు, మన శత్రువులు దేవుని శత్రువులే. కాబట్టి మనము దేవునికి లోబడి ఉంటే చాలు, ఆయన హస్తం మనం రక్షిస్తే శత్రువులు శిక్షిస్తుంది. తర్వాత 19వ వచనాన్ని చదువుదాం. 9వ వచనం, నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు, తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయను, అగ్ని వారిని దహించును. రాబోయేటటువంటి దినాల గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇదంతా తీర్పుని గురించి అని నేను ఇందాక చెప్పాను, 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఈ తీర్పులో రాబోయేటటువంటి వాటిని గురించి కూడా దావీదు గారు రాస్తూ ఉన్నారు. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వల్ల అగుదురు, తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలన చేయను, అగ్ని వారిని దహించును. నీకు ఎంత సమయం ఇచ్చినా కూడా, ఎన్నిసార్లు నీకు అవకాశం ఇచ్చినా కూడా నువ్వు మారు మనసు పొందకపోతే, దేవుని యొద్దకు రాకపోతే దేవుని యొక్క ఉగ్రత బహు భయంకరంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క వచనం ద్వారా. దేవుని యొక్క ఉగ్రత బహుభయంకరంగా ఉంటుంది. ఎందుకంటే అవకాశం ఇచ్చినంత వరకే ఇస్తారు. అవకాశం దాటిన తర్వాత ఇక దేవుడు మరలా అవకాశం ఇవ్వటానికి ఉండదు. మలాకీ గ్రంథంలో ఒక మాట చదువుదాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందరు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మనము ఇప్పటికైనా సమయం ఉన్నప్పుడే మనం మారు మనసు పొందటం, దేవుని దగ్గరికి రావటం మనం నేర్చుకోవాలి. దేవుడు ఇంకా సమయం ఇస్తాడు. కొంతమంది నేను అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, అప్పుడే మారు మనసు పొందుతా, మా బాబుకి ఉద్యోగం రావాలి, ఇంకా సమయం ఉంది కదండి, ఇంకా నేను యవనస్తున్నే కదా, ఇంకా సమయం ఉంది. ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చినా సరే కూడా ఎన్నో వాటిని పోగొట్టుకుంటూ ఉంటారు. కాకపోతే దేవుని యొక్క ఉగ్రతను మాత్రము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేతిలో పడుట బహు భయంకరము. 10వ వచనం చూద్దాం. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు, నరులలో నుండకుండా వారి సంతానమును నశింప చేసేదవు. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు, నరులలో నుండకుండా వారి సంతానమును ఇవన్నీ కూడా తీర్పుని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని యొక్క చేతిలోనికి వెళ్తే దేవుడు ఏ విధంగా చేస్తాడు, చెయ్యగలడు అనేటటువంటి వాటి గురించి ఇక్కడ చెప్తున్నాడు. గర్భఫలమును కూడా నీవు నాశనము చేసేదవు. ఒకసారి సొదొమ గొమొర్రాను మనం జ్ఞాపకం చేసుకుంటే, లోతు కుటుంబము ఒక్కటే ఉంది అక్కడ. దేవుడు బయటికి తీసుకుని వచ్చిన తర్వాత దేవుని యొక్క కోపం ఎంత వచ్చిందంటే, ఇప్పటికి కూడా మీరు సొదొమ గొమొర్రాకు వెళ్ళి చూడండి, అక్కడ ఒక మొక్క కూడా పెరగదు ఆ ప్రాంతంలో. అటువంటి భయంకరమైన అగ్ని గంధకాలు దేవుడు అక్కడ కురిపించాడు. అవకాశం ఇచ్చాడు 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 లోతు కుటుంబమును కూడా వాళ్ళు బయటికి లాగాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చి తన దోతల ద్వారా ఆ యొక్క సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకాలు కురిపిస్తే ఇప్పటికి కూడా అక్కడ ఎటువంటి ప్రాణి బ్రతకటానికి వీలు లేకుండా అయిపోయింది ఆ ప్రాణం. కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాలి. దేవుడు అవకాశము మనం చేజార్చుకున్న తర్వాత మనం ఎంత సంతాపపడిన, అందుకనే ధనవంతుడిని లాజర్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అవకాశం ఇచ్చాడు. చనిపోయిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యయ్యో నాకు ఇంకా 4 సహోదరులు ఉన్నారు. అవకాశం లేదు, ఇక నువ్వు వెళ్ళి చెప్పడానికి కానీ, లేకపోతే లాజరు వెళ్ళి చెప్పడానికి కానీ అవకాశం లేదు. అక్కడ ఇంకా ఉన్నారు. వాళ్ళ మాట వింటే వాళ్ళు పరదేశకు వస్తారు, వాళ్ళ మాట వినకపోతే నీతో పాటు ఆ పాతాళంలోకి వస్తారు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మనం పొందుకోకముందు, అందుకనే ఏదో పాట ఒకటి నాకు పల్లవి గుర్తురాట్లేదు కానీ, ఆ ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబులు నేను పట్టి తిని అని ఒక పాట రాస్తుంది. ఆ పాట నాకు గుర్తురాట్లేదు, కుమ్మరి అనుకుంటా. ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ నే పట్టి తిని,
కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జీగట మన్నైనా నా వంక చల్లగా చూడుమాయ. ప్రాణం నాలో ఉన్నప్పుడే నీ పాదాలు పట్టుకోవాలి. కానీ తెలుగులో ఒక సామెత ఉంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే. కాబట్టి ప్రాణం ఉన్నప్పుడే మనము, దేవుని ఉగ్రత రాకముందే మనము దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనల్ని ఆ యొక్క కీడు నుంచి కావచ్చు, ఆ యొక్క తీర్పు నుంచి కావచ్చు మన ప్రాప్తికి జరుపుతాడు. తర్వాత 11వ వచనం, వారు నీకు కీడు చేయవాలని ఉద్దేశించి దుర్పాయం పనిరి, కానీ దాన్ని కొనసాగింపలేకపోయారు. 3వ వచనం నేను చదివేస్తున్నాను. నీవు వారిని వెనుకకు త్రిప్పి వేసేదవు, నీ వింటి నార్లను బిగించి వారి ముఖము మీద కొట్టదువు. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయిచు నీ పరాక్రమమును కీర్తించెదము. దేవుడే శత్రువులని నాశనం చేయగలిగినటువంటి వాడు. ఎంతమంది వచ్చినా సరే కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే చాలు, ఏం అవసరంలా. దేవుడు మన పక్షంగా ఉంటే ఎంతమంది శత్రువులైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు. నాకు చాలా సంతోషం వేసినటువంటి బైబిల్ గ్రంథంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటిది ఒక సందర్భం ఏంటంటే, గిద్యోను దగ్గరికి వెళ్ళేసరికి అసలు నాకు అంతమంది సైన్యం మిడతల్లాగా దండుల్లాగా అమాలయకులు వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చుంటే, దేవుడు చాలా కొద్ది మందితో ఒక దివిటి ద్వారా, ఒక కొండ ద్వారా, ఒక బోర ద్వారా వాళ్ళకి ఎంత విజయం ఇచ్చారంటే, వాళ్ళు పొడుచుకొని చచ్చిపోయేటట్లుగా చేశాడు దేవుడు. అంత విజయాన్ని ఇచ్చాడు శత్రువుల నుంచి. అసలు వీళ్ళు ఒక యుద్ధం చేయాల, ఒక యుద్ధం అంటే ఒక కత్తో, ఒక డాలో, లేకపోతే ఇంకోటో బల్లెమో పట్టుకొని వెళ్ళాలి. అవి ఏమి లేకుండా దేవుడు ఒక గిద్యోనికి వారితో పాటు ఒక 200 మందికి యుద్ధం కూడా చేయకుండా వారికి ఎంత విజయాన్ని ఇచ్చాడంటే, దేవుడు మన పక్షంగా ఉంటే మన యుద్ధం కూడా చేయాల్సిన పని దేవుడే చేస్తాడు. ఎలా చేయాలో కూడా చెప్తాడు. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే శత్రువులను కూడా దేవుడు వెనక్కి తిరిగి పంపేస్తాడు. చూడండి 18వ కీర్తనలో 18వ కీర్తన 40వ వచనమును మనం చూసినట్లయితే, నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలన చేసేతిని. ఎర్ర సముద్రంలో మనందరికీ తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎర్ర సముద్రంలో వస్తున్నటువంటి ఆ యొక్క ఐగుప్తు సైనికులు ఏ విధంగా ఆ ఎర్ర సముద్రంలో మునిగి చనిపోయారు. అంటే దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు శత్రువులు ఎంతమంది అయినా ఉంటున్నారు, దేవుడు మన పక్షంగా ఉంటే చాలు. గొల్లియాతు ఎలాంటి వాడండి? సైన్యం అంతా కూర్చొని చూస్తున్నారు, ఈయన్ని ఎలా చంపాలి. యెహోవా నామం వెళ్ళాడు, ఒక రాయి తీసుకొని కొడితే కింద పడ్డాడు, ఆయన కత్తి తీసి ఆయన తల నరికేశాడు. కాబట్టి దేవుని యొక్క బలము, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయుచు నీ పరాక్రమము కీర్తించెదము. దేవుని యొక్క బలము ఎట్లాంటిదో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్నిసార్లు నాకు కూడా భయం వేస్తుంది. ఎందుకనంటే నేను ఒకసారి యూట్యూబ్లో చూస్తాను, మన భూమి ఎంత చిన్నది అంటే ఆ యొక్క వీడియోలో భూమి నుంచి ఇట్లాగా వీడియో వెనక్కి తీసుకొని వెళ్తూ ఉంటే ఆ గెలాక్సీలో మనం ఏంటో ఇంత చిన్నగా కనిపిస్తుంది, దాని మీద మనం ఇంకా ఇంత చిన్నవాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు దేవుడు. మనం ఎంతటి వారం దేవుని ముందు. కాబట్టి ఒకసారి మనం దేవుని యొక్క బలమును, శక్తిని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క బలము, శక్తి ఆయన మనకు తోడుగా ఉంటే శత్రువులు ఎంతమంది ఉన్నా మనం ఆలోచించాల్సిన పని లేదండి, దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ఇక ఆఖరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. 81వ కీర్తన 1వ వచనాన్ని నేను చదువుతాను. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. మనకు బలం ఎవరంటే మన దేవుడే. మనకు బలం మన దేవుడే. దేవుని యొక్క బలాన్ని మనం గనక తెలుసుకున్నట్లయితే ఆయన మనం ఎప్పటికీ మనం విడిచిపెట్టం. దావీదు గ్రహించాడు. దావీదు తప్పు చేసినా మరలా తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు, దేవునితో పాటు ఉన్నాడు, దేవుని యొక్క బలాన్ని రుచి చూచాడు, దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నాడు. అందుకనే మీరు దావీదు రాసిన కీర్తనలన్నీ గమనించండి, చాలా వరకు ఆయన కీర్తన మొదటి వచనం కావచ్చు, ఆఖరి వచనం కావచ్చు, యెహోవానో ప్రభువనో దేవుడనో ఉంటది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తన కూడా చూడండి, యెహోవా అని ప్రారంభించబడి ఉంటుంది. తర్వాత కీర్తనలో నా దేవా అని కావచ్చు, యెహోవా అని కావచ్చు, ప్రభు అని కావచ్చు, దేవుని జ్ఞాపకం చేసుకోకుండా మొదటి వచనం కానీ ఆఖరి వచనం కానీ ఏ కీర్తన ఉండదు. దావీదు గారు రాసిన కీర్తన, దేవుని గురించి అతను తెలుసుకున్నాడు. మరి మనం కూడా ఈ యొక్క కీర్తన, దావీదు గారు రాసిన కీర్తన ద్వారా ఇప్పుడు దాకా మనం అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. మనం కూడా ఆ విధంగా ఉన్నట్లుగా దేవుడు తన కృపను మనకి అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ నామం బట్టి ఈ దినమున 21వ కీర్తన
ధ్యానం చేసుకోవడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు. ఇంతవరకు తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు, నీకు వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి అయా ప్రభావ మీరు మాకు తోడుగా ఉండండి. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి వారిని కూడా బలపరిచారని మేము నమ్ముచూ ఉన్నాము. ఇంకా ప్రభావ